మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నారు ఎవరంటే కవిత గారే ఉన్నారు. సార్ ఏంటి సార్ పార్టీ పెట్టబోతున్నారా? తనైతే తెలంగాణ జాగృతి సంస్థని నేను మళ్ళీ అప్లిఫ్ట్ చేయబోతున్నా అని చెప్తున్నారు. మరి అది పార్టీ అవుతుందా, సంస్థ కిందనే ఉంటుందా? ఆమె పెడితే అట్టర్లీ ఆమె ఫెయిల్ అవుతుంది. ఈరోజు ఆమెకి ఇంతో గౌరవం ఉందంటే బికాజ్ ఆఫ్ కేసీఆర్ కూతురని. కేసీఆర్ కూతురని ఆమెకు పేరు వచ్చింది తప్ప కవిత గారే ఏదో చేసిందని చెప్పి ఎవరు అనుకోలేదు. వై నాట్ కవిత గారు? ఎందుకు కేటీఆరే, ఎందుకు నేను ఎందుకు లేను ఆ పొజిషన్ లో అనేది ఆమె ఫైట్ అదే అంటున్నారు. న్యాచురల్ గా ఒక రీజనల్ పార్టీలో ప్రెసిడెంట్ కేసీఆర్ ఎవరిని కలవాడు అని మీకు తెలుసు. ఎవరిని కలవాడు కదా. సో ఎవరిని కలవాలి నెక్స్ట్? పార్టీ ఆల్వేస్ కుటుంబ పార్టీ. సంతోష్ రావు మీద చాలా భయంకరంగా మరి చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు ఇదంతటికీ కారణం ఆయన్నే. కవిత గారు అన్నది కూడా ఈ దయ్యాలు కోవట్లు అన్నది అంటే ఎంటైర్ కలవాలన్నా కూడా సంతోష్ గారిని ఎస్ అంటేనే కలిసేటువంటి కేసీఆర్ గారు. నిజంగా చెప్పాలంటే టిఆర్ఎస్ ఫెయిల్యూర్ అయిన కారణము కేసీఆర్. రాజాసింగ్ గారు ఆయన హ్యాట్రిక్ గెలిచిండ్రు సార్. అయినా సరే ఎందుకో మరి పార్టీ మీద అసంతృప్తిగానే ఉన్నారు, క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మా పార్టీ ప్యాకేజీల పార్టీ, వీళ్ళు ప్యాకేజీలు తీసుకుంటారు అని డైరెక్ట్ గానే కామెంట్ చేస్తున్నారు సార్. సార్ అట్లా పార్టీని ధిక్కరిస్తూ పార్టీ లైన్ క్రాస్ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? కవిత గారైనా రాజాసింగ్ గారైనా ఈ పార్టీలో ఉన్న వాళ్ళు పార్టీ లోపలిని వాళ్ళు మాట్లాడుకోవాలి. రాజాసింగ్ అనేటి ఆయన ఓన్లీ వన్ కాన్స్టెన్సీ స్ట్రాంగ్ ఉన్నాడు. అట్లే కవిత గారు కూడా ఉన్నదానికంటే వదిలిపెట్టేసి ఇంకేదో కావాలనుకుంటుంది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు కావచ్చు, ఆల్ ది పార్టీస్ డిఫరెంట్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాయి. ఏం జరుగుతుంది ఓవరాల్గా రాష్ట్రంలో, రాజకీయాలు ఏం నడుస్తున్నాయి ఏంది అనేది మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎట్లున్నారు సార్? బాగున్నారా? బాగున్నాను. ఎస్ సార్. కొద్ది గ్యాప్ తర్వాత మళ్ళీ కలిసినాం కదా సార్. కరెక్ట్. ఎస్ సార్. ఎట్లుంది రాష్ట్రంలో రాజకీయం, ఏం నడుస్తుంది? మాకైతే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నారు ఎవరంటే కవిత గారే ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత గారు ట్రెండింగ్ లో ఉన్నారు. గతంలో మీరు ఆ పార్టీలోనే ఉండి వచ్చారు కాబట్టి ఐ థింక్ ఇంట్రాక్షన్ కూడా తనతో పాటు ఏర్పడి ఉంటది. సార్ ఏంటి సార్ పార్టీ పెట్టబోతున్నారా? తనైతే తెలంగాణ జాగృతి సంస్థని నేను మళ్ళీ అప్లిఫ్ట్ చేయబోతున్నా అని చెప్తున్నారు. మరి అది పార్టీ అవుతుందా, సంస్థ కిందనే ఉంటుందా? కవిత గారు ఎట్లా అంటే ఆమె ఒక పబ్లిక్లో వచ్చారు బికాజ్ ఆఫ్ వాళ్ళ ఫాదర్ వల్ల, వాళ్ళ నాన్నగారు వల్ల. వాళ్ళ నాన్నగారు పార్టీ పెట్టినందుకు ఆమె స్టేట్స్లో ఉండి ఫాదర్ పార్టీ పెట్టిండని చెప్పి మా నాన్న పార్టీ పెట్టిండు, మా నాన్నకు హెల్ప్ఫుల్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి అని ఆమె వచ్చింది. ఆమె అయినా కేటీఆర్ గానే వచ్చిండు. సో ఆమె వచ్చి జాగృతి అనేది ఇట్స్ ఓన్లీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి, తెలంగాణ పండుగలు, తెలంగాణ అంతే. కానీ ఎవరి వల్ల ఆమెకు పేరు వచ్చింది? టిఆర్ఎస్ పార్టీ వల్ల. కేసీఆర్ కూతురని ఆమెకు పేరు వచ్చింది తప్ప కవిత గారే ఏదో చేసిందని చెప్పి ఎవరు అనుకోలేదు. ఎంటైర్ తెలంగాణలో ఆమెను ఏ విధంగా చూశారంటే కేసీఆర్ కూతురు. టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి పార్టీ కూతురు చేయబట్టి ఆమెకు అందరు ఎవరైనా జనరల్గా టిఆర్ఎస్ లీడర్స్ అయినా ఎవరైనా ఆమె చేసే ప్రోగ్రామ్స్కైనా పోవటం ఆ విధంగా ప్రయారిటీ ఇచ్చారు. బట్ యాజ్ ఏ పర్సన్ కవిత గారు తెలంగాణకి ఏదో చేస్తారని అయితే నేను లీడర్స్ పోయిందని అనుకోను. ఓకే, అది అన్నమాట. తన మనస్తత్వం కావచ్చు, మీరు తనతో ఇంటరాక్ట్ అయినప్పుడు కావచ్చు, ఏం సార్ ఎక్స్ట్రీమ్ ఉంటుందా, లేక మొండితనం ఉంటుందా, లేకపోతే ఏమన్నా ఇట్లా ఉంది సిచ్యువేషన్ ఉంది అని అంటే దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు? మీరు అడిగింది కానీ నేను నిజంగా చెప్పాలంటే 10 yearsలో నేను కవిత గారిని ఒకేసారి కలిశాను. జనరల్గా పార్టీలకు కలిసేది తప్ప నేను, ఎందుకంటే నేను ఇబ్రాహీంపట్నం కాంటాక్ట్ చేసి ఓడిపోయినాక ఒకసారి కవిత గారిని తీసుకొద్దామా ఇబ్రాహీంపట్నం
అని నేను ఒకసారి వెళ్ళా. అప్పుడు ఆమె ఆ రోజే నేను డైరెక్ట్గా మీరు ఆమె ఒక మాట అన్నది అప్పుడు, అంటే ఏమండి మీరు ఎప్పుడు నాకు కలవలేదని అన్నది. అంటే నేను యాక్చువల్గా నేను కేసీఆర్ను కలిసేదానికి ట్రై చేస్తా, నెక్స్ట్ లీడర్ కేటీఆర్ కదా, కేటీఆర్ని కలిసేది చేస్తే మిగతా వాళ్ళకు. రెండవది రంగారెడ్డిలో ఆమె ఎంపీ కాదు కాబట్టి అప్పుడు నేను కలవలేదు అన్న కదా. రాలేదండి నేను, ఎందుకంటే అని చెప్పి నేను గమనున్నా. అయితే అప్పుడు వస్తా అన్నది, డెఫినెట్ వస్తా, నేను మీ కాన్స్టిట్యున్సీకి వస్తా అని చెప్పాను. దాని తర్వాత నేను రియల్గా చెప్పాలంటే నేను ఎప్పుడు కవిత గారితో ఏదైనా పార్టీది ఉన్నదంటే నేను కేటీఆర్నే కలిసేది. న్యాచురల్గా ఒక రీజనల్ పార్టీలో ప్రెసిడెంట్ కేసీఆర్ ఎవరిని కలవడారు మీకు తెలుసు, ఎవరిని కలవాడు కదా. సో ఎవరిని కలవాలి నెక్స్ట్? కేటీఆర్ నెక్స్ట్ లీడర్. వై నాట్ కవిత గారు? తన అదే ఊహించుకొని తను అదే మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు అందరు కూడా జనరల్ ఒపీనియన్కి వచ్చేసారు. అరే ఎందుకు కేటీఆరే, ఎందుకు నేను ఎందుకు లేను ఆ పొజిషన్లో అనేది ఆమె ఫైట్ అదే అంటున్నారు సార్. నాకున్న పొలిటికల్ అవగాహనతో కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనేది 100% చాలా మంది తెలుసండి. ఆమె అనుకున్నదని మీరు అంటున్నారు, పబ్లిక్ కొందరు అనుకుంటే అది తప్పు. ఎందుకంటే కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు చేశారు? కేటీఆర్ చేశాడు. మినిస్టర్ ఎవరయ్యారు? కేటీఆర్ ఉన్నాడు. మొత్తం గవర్నమెంట్లో టీఆర్ఎస్ 10 ఏళ్లలో కేసీఆర్ను కలవని వాళ్ళు అంటే ఏ పని కావాలన్నా, లేకుంటే ఏ పార్టీ వర్క్ అయినా, ప్రైవేట్ వర్క్ అయినా అది కేటీఆర్ దగ్గరికే పోయేటోళ్ళు. ఏ రోజు కూడా కవిత సరే తనకు దగ్గరున్నోళ్ళు, తనకు క్లోజ్ ఉండి ఆమె ఎక్కడైతే కాన్స్టిట్యున్సీ ఎంపీగా రిప్రజెంట్ చేస్తుందో ఆ డిస్టిక్ నిజామాబాద్, లేకుంటే అంతకుముందు ఏదైతే జాగృతి అంటున్నారు కదా, వాళ్ళు ఎవరైనా పోతే పోవచ్చు, కానీ పొలిటికల్ వర్క్ అంతా కేటీఆరే చూస్తాడు. ఓకే, అంటే కేటీఆర్ ఆర్ కేసీఆర్ కలిస్తే కేసీఆర్, బట్ కేసీఆర్ కలవని వాళ్ళందరూ కూడా కేటీఆర్నే కలిసేటోళ్ళు. కాబట్టి అప్పుడు కూడా ఆమె తన దగ్గరి వాళ్ళకి ఏదైనా చేస్తే చేయొచ్చు, కానీ యాజ్ ఎ పార్టీ ఒక ఫిగర్ ఆమె దగ్గరికి పోవాలనే ఉద్దేశం అయితే చాలా మందికి లేకుండే. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఉండొచ్చు, ఎందుకంటే బికాజ్ షీ రిపెంటెడ్ ఫ్రమ్ దేర్, కాబట్టి అంతేగాని ఆమె ఈరోజు నాకేదో తక్కువైందని చెప్పి అంటా ఉంది, అది తప్పు. ఆమెకు ఎంతకు ఇంపార్టెన్స్ ఎంత ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ఆమెకు లభించింది నేను అనుకుంటా. ఎందుకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వద్దు? తను ఎందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, కావడానికి ఛాన్స్ ఉంది కదా, ఎంతమంది అయినా వర్కింగ్ ప్రెసిడెంట్ అని చేసుకోవచ్చు కదా, ఎందుకని కవిత గారిని అంటే మంత్రి ఇవ్వలేదంటే ఆమె ఎంపీ అయింది కదా. ఎంపీకి కదా, కాబట్టి ఇవ్వలేదు. రెండోది వాళ్ళ కుటుంబంలో ఇంతమంది ఉన్నాక ఇంకా ఆమె కూడా మంత్రి పదవి ఎట్లా? మంత్రులు ఉండేది లిమిటెడ్ ఉన్నది, 18 అందరూ టుగెదర్ సీఎంతో సహా. మరి ఇప్పుడు ఆల్రెడీ హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, సీఎం గారు కేసీఆర్ గారు ఉన్నారు. ఇంతమంది ఉన్నాక కవిత గారిని కూడా తీసుకుంటే పబ్లిక్ ఏమంటారు? పార్టీని ఆల్రెడీ పార్టీ అంటున్నారు కదా సార్, ఏమైతుంది? ఇంకొకళ్ళు అయితే నిజమే కదా సార్, ఇంకొకళ్ళు అయితే ఏమైతుంది? ఎంత ఉన్నా ఒక మనుషులో కొద్దిగానన్నా ఏదో బయటికి చెప్పేదానికి, పబ్లిక్ చెప్పేదానికి మాది కుటుంబ పార్టీ కాదనే ఒక మాట చెప్తూ ఉంటారు కదా, ఆ విధంగా చూయించాలని ఒక తపన చేస్తూ ఉంటారు. కానీ జనరల్గా పబ్లిక్ ఇట్స్ ఏ రీజనల్ పార్టీ, ఆల్వేస్ కుటుంబ పార్టీ. మీరు ఎక్కడైనా తీసుకోండి, మీరు యూపీ తీసుకోండి, బీహార్ తీసుకోండి, ఓన్లీ ఒరిస్సాలో లేదు అది. తమిళనాడు సేమ్ కదా, తమిళనాడు సేమ్. సో ఆల్వేస్ రీజనల్ పార్టీస్ 100% కుటుంబ పార్టీలు. కాబట్టి ఈమె కూడా ఎంపీ ఇచ్చిండ్రు, కవిత గారు చూడండి ఎంపీ ఇచ్చిండ్రు. ఎంపీ ఉన్నప్పుడు ఆమె మీరు అన్నట్టు చాలా మందికి ఎవరైతే ఆమె క్లోజ్ ఉన్నారో పనులు కావాలన్నా ఏదైనా పొలిటికల్ ఆర్ ఎనీ ప్రైవేట్ వర్క్స్ ఆమె చేసేది. తర్వాత ఎంపీ ఇచ్చారు, ఆమె ఓడిపోయింది. ఓడిపోయినాక కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. ఆమె ఇంపార్టెన్స్ కుటుంబ పార్టీ చేయబట్టి ఆమెకి ఎమ్మెల్సీ దొరికింది. ఇప్పుడు ఆమె ప్లేస్లో నేను కూడా కాంటాక్ట్ చేశానండి టీఆర్ఎస్లో, నేను కూడా ఓడిపోయా. ఓడిపోతే హైదరాబాద్ రంగారెడ్డిలో అసలు టీఆర్ఎస్ అంటే తెలియదు, ఒకళ్ళిద్దరే గెలిచినారు మొత్తం ఈ 2 డిస్టిక్లలో. అంటే మెజారిటీ సీట్లు ఉన్న దగ్గర గెలుచుడు తక్కువ, ఇద్దరే గెలిచినారు. రంగారెడ్డిలో మహేందర్ రెడ్డి గారు గెలిచినారు, హైదరాబాద్లో ఒక ఆయన గెలిచిండ్రు, అంతే. మరి మాకు ఇవ్వలేదు. అదే కవిత గారు ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. ఇంకోటి రెండోది చూడండి, కేటీఆర్కి ఎగనెస్ట్గా కాంటాక్ట్ చేసిన కాంగ్రెస్ లీడర్కు చైర్మన్ ఇచ్చిండ్రు.
కేసీఆర్కి ఎగనెస్ట్గా చేసిన లీడర్లకు, అది కాంగ్రెస్ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు, చైర్మన్ ఇచ్చిండ్రు. సో కవిత తను కాంటాక్ట్ చేసిన ఆ యొక్క నిజామాబాద్ డిస్టిక్లో ఎంతోమందికి చైర్మన్ ఇచ్చింది. మరి ఇంతకంటే ఎక్కువేం కావాలి అంటే, మీకు ఎవరు ఎదురుండొద్దు, మేమే గెలవాలి అంటే, మాకు ఎదురుంటే వాళ్ళను ఓడగొడతాం, లేకుంటే వాళ్ళను ఏదో ఇచ్చి ఒక పొజిషన్ ఇస్తాం. కాబట్టి కవిత గారికి ఓడిపోగానే ఎమ్మెల్సీ ఇచ్చిందంటే బికాజ్ ఆమె కేసీఆర్ కూతురు చేయబట్టి, లేకుంటే ఓడిపోయిన వాళ్ళందరికీ ఇవ్వలేదు కదా. అవును అవును. ఇప్పుడు ఇంకోటి ఏం వినిపిస్తుందండి సార్, కుటుంబ పార్టీ అనేది వచ్చింది కాబట్టి సంతోష్ రావు మీద చాలా భయంకరంగా మరి చాలామంది మాట్లాడుతున్నారు. అసలు ఇదంతటికీ కారణం ఆయన్నే. కవిత గారు అన్నది కూడా కేటీఆర్ని కాదు, కేటీఆర్ని అన్నా అసలు మెయిన్ ఈ దయ్యాలు కోవట్లు అన్నది సంతోష్ రావుని అనేది కూడా పెద్ద ఎత్తున మీరు ఎప్పుడన్నా సంతోష్ రావు తోటి నేను మాట్లాడా. సంతోష్ రావు ఈజ్ ఏ ఆర్డినరీ మనిషి, బికాజ్ కేసీఆర్ గారి రిలేటివ్, అంటే కేసీఆర్ గారి బంధువు కాబట్టి దగ్గరి బంధువు కాబట్టి. అదర్వైజ్ ఆయనకున్న పొలిటికల్ ఏముంది చెప్పండి, అసలు ఎక్కడ కూడా లేదు. కానీ అసలు ఆయన చెప్తారు మరి, అంటే ఎంటైర్ కలవాలన్నా కూడా సంతోష్ గారిని ఎస్ అంటేనే కలిసేటువంటి కేసీఆర్ గారు. నిజంగా చెప్పాలంటే టీఆర్ఎస్ ఫెయిల్యూర్ అయిన కారణము కేసీఆర్. లీడర్లు కలవకుంటే చెప్పండి, ఏ పార్టీ అయినా, పార్టీ కావచ్చు ఒక ఫ్యామిలీలో కూడా ఫాదరు కొడుకులను కలవకుంటే ఎట్లా, ఒక ఫ్యామిలీలో భార్యాభర్తలు డిస్కస్ చేసుకోకుంటే ఎట్లా, పిల్లలతో డిస్కస్ చేయకుంటే ఎట్లా చెప్పరి. అదేవిధంగా పార్టీలో కూడా కేసీఆర్ ఎవరిని కలవలేదు. మరి ఈయన సంతోష్ రావు ఎవరిని కల్పిస్తుండో ఎవరికో తెలియదు. మేము కూడా చాలాసార్లు సంతోష్ రావుకు అంటే అడిగినాం అపాయింట్మెంట్, నేను 1-2 సార్లు అడిగినా. సరే అన్న ఇప్పిస్తా అనేది, కానీ ఒకసారి టెలిఫోన్ ఎత్తకపోయేది. ఆయన టెలిఫోను ఆయన పిఏ ఓడు ఉంటాడు, ఆ పిఏ మన పేరు ఒకవేళ నేను ఒకసారి ఫస్ట్ టైం ఎత్తినా కూడా నెక్స్ట్ టైం బ్లాక్ చేసేస్తాడు. సో ఆ విధంగా ఉండబట్టే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అనేది ఇంత లీడర్ల నుంచి దూరమైంది. పబ్లిక్ ఎప్పుడైతే లీడర్స్కి వెళ్ళి దూరం అవుతుందో పార్టీ, పబ్లిక్కి వెళ్ళి దూరం అవుతుంది. నన్నే తీసుకోండి, నేను కేసీఆర్ నేను కలవనప్పుడు నేను ఏమంటా, నాకెవరో అడుగుతారు ఈ పని కావాలి పోయి అని అంటారు. నేనేమంటా, అరే నాకే కలుస్తలేదు పోయి నీకేం పని చెప్పిస్తా అంట. అది స్ప్రెడ్ అవుతుంది, అది యాక్చువల్లీ ఫ్యాక్ట్. సో ఆయన కేసీఆర్కు మరి సంతోష్ రావు చెప్పలేదు అంటే కలవనీయలేదంటే, మరి ఈ కూతురు కదా ఈమె రోజుకి ఇంటికి పోద్దు కదా, ఈమెకేం అడ్డం చెప్పండి. ఇలా కూడా అపాయింట్మెంట్ కావాలన్నా సార్ ఉంటుంది, అట్లా ఏమో ఉంటుందా, అదే తెలియట్లేదు. ఇంట్లో ఉంటుంది కదా, సెక్రటరియట్లో ఉండొచ్చు. సెక్రటరియట్లో యాజ్ ఏ సీఎం మీటింగ్ జరుగుతుంటే ఎవరికైనా అపాయింట్మెంట్ ప్రకారం పోతారు. ఇంట్లో ఏముంటుంది, భోజనం చేసేటప్పుడు కలవచ్చు, ఈవినింగ్ పబ్లిక్ ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుతుంటే కలవచ్చు. ఇదంతా తప్పు. ఆమెకు నేను అనుకుంటా ఇది పొలిటికల్ కంటే ఆస్తులు తగాదని నేను అనుకుంటా. సార్ ఏం తక్కువ పోయింది సార్, ఎంత పెద్ద బ్యూటిఫుల్ హౌస్ కట్టుకుంది, పెద్ద హౌస్. ఆ తర్వాత చాలా అంటే చాలా ఎందుకంటే ఆమె మీరు అంటున్నారు కదా ఆమె పార్టీ పెడుతుందని. నేను ఇంతకుముందు కూడా ఎవరు మాట్లాడితే చెప్పాను, పెడతారా, ఆమె పెడితే అట్టర్లీ ఆమె ఫెయిల్ అవుతుంది. ఈరోజు ఆమెకి ఇంతో గౌరవం ఉందంటే బికాజ్ ఆఫ్ కేసీఆర్ కూతురని. లేకపోతే 100% హేమా ఎమిల్ మనం చూసినాం. ఆమె కాంట్రిబ్యూషన్ ఏముంది మనం అనుకుందాము, ఆమె కాంట్రిబ్యూషన్ పబ్లిక్ ఇది ఉంది, నేను ఇది చేసినా. అంతకుముందు తెలంగాణ అన్నారు, 100 మంది 1000 మంది తెలంగాణ అన్నారు. అందరికీ ఏమొచ్చింది చెప్పండి. నాకు ఎంతోమంది సీనియర్లు కలుస్తూ ఉంటారు. వాళ్ళు ఇంటలెక్చువల్స్ కావచ్చు, పాపము, లేకుంటే పొలిటికల్ అంబిషన్ ఉన్నోళ్ళు కావచ్చు. వాళ్ళందరూ ఎన్నో ఏళ్ళు పనిచేసారు పార్టీలో పనిచేస్తే పార్టీ ప్రెసిడెంట్ గలవాడు, వాళ్ళకి పదవులు లేవు, వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది చెప్పరి. ఈమె యాజ్ ఏ బీయింగ్ ఏ డాటర్, ఈమె ఎంపీ అవుతుంది, ఎమ్మెల్సీ అవుతుంది, ఈమె మాటకు ఎదురు లేదు. ఏ ఆఫీస్ పోయినా ఆమె మాటకు ఎదురు లేదు కదా. అలాంటప్పుడు మీరే అంటున్నారు మంచి ఇల్లు కట్టుకుందని అంటున్నారు. సో ఆమెకు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాక ఇంకేదో కావాలంటే ఎట్లా చెప్పరి. అది దానివల్ల ఏంది, రియల్ చెప్పాలంటే షీఈస్ డ్యామేజింగ్ పార్టీ. వాళ్ళ అంటే పార్టీకి చేస్తుంది, ఎంటైర్ ఫ్యామిలీకి కూడా డ్యామేజ్ చేస్తుందని నేను అనుకుంటా. అంటే బీజేపీతోని కలవాలని అనుకున్నారు,
అది అసలు నాకు ఇష్టం లేదు, బీజేపీతో కలవాలి అని అనుకుంటే నేను ఫస్ట్ రాజీనామా చేస్తానన్నా, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడిండు సార్. అంటే పొలిటికల్లీ లోపల ఏవైతే మాట్లాడుకున్నారో అవి బయటకు వచ్చి చెప్తున్నట్టు ఉండొచ్చు. 100% ఆమెకు ఇన్సైడ్ ఏదైతే డిస్కస్ చేసిండ్రో ఆమెకు తప్పక తెలిసి ఉంటుంది. ఇప్పుడు మీకు తెలియకున్నా, నాకు తెలియకున్నా, మిగతా వాళ్ళు తెలియకున్నా తనకైతే తెలుసు 100% అంటే బై ఏదో జనరల్గా మాట్లాడుతుంటాను, జనరల్ టాపిక్లు అంటారు, మన బీజేపీ కలిస్తే బాగుంటుందా, లేకుంటే కాంగ్రెస్ తోటి కలిస్తే బాగుంటుందా అనే డిస్కషన్ ఉంటుంది కదా, లేకుంటే ఎట్లుంటుంది చెప్పని. సో అది రావచ్చు, రాలేదు. ఇంతకుముందు టీఆర్ఎస్ కాంగ్రెస్ తోటి కలిసి చేసింది కదా, టీడీపీ తోటి కలిసి చేసింది కదా, మరి బీజేపీ తోటి కలిసి చేయదని చెప్పేమన్నా ఉన్నదా? ఏమి అక్కడ కలవద్దు కలవకూడదు అనేది ఏమి లేదు కదా. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఇద్దరితో కలిసినావు. టీడీపీ ఎగరెస్ట్ తెలంగాణ ఆ పార్టీతో కలిసి చేసినావు. ఏకంగా మర్జ్ అంటుంది సార్, బీఆర్ఎస్ ని తీసుకపోయి బీజేపీలో మర్జ్ చేసే కుట్ర జరుగుతుంది. అది మరి అది ఆమెకు రియల్గా నిజంగా పాసిబిలిటీ ఉందా సార్? అంటే ఆమె అన్నది అంటే ఏదైనా ఛాన్స్ ఉంటుంది. అదర్వైజు కవిత గారు ఎంపీగా చేసింది, టుడే షీఈ్ రిప్రజెంటింగ్ యాజ్ ఎమ్మెల్సీ. మరి ఆమె ఒక మాట అంటున్నదంటే డెఫినెట్ అది దాంట్లో ఏమంటారు కదా, నిప్పు లేనిదే పొగరాలని. అవును, అంతే కదా. ఇంత పెద్ద మాట అన్నదంటే 100% దాంట్లో 1% అన్న నిజం ఉంటుంది. 1% నిజం లేకుండా అది బయటికి రాదు. నేను అనుకుంటా ఈరోజు ఉన్న పరిస్థితి ప్రకారం డెఫినెట్ ఆ పార్టీ ఎవరో దాంట్లో కలవవలసిందే. రెండే పార్టీలు ఇక్కడ ఉన్నాయి కదా, బీజేపీ ఆర్ కాంగ్రెస్. ఓకే, టీఆర్ఎస్ ఇండివిజువాలిటీ లేదా ఇప్పుడు బీఆర్ఎస్ కి టోటల్లీ? అంటే వీకెన్ అయిందా? మొన్న ఎంపీ జనరల్గా మీకు లీడర్స్ అనేటోళ్ళు కేసీఆర్ లేకుంటే టీఆర్ఎస్ పార్టీ అంటే అరే ఈ పార్టీ ఎవరిని కలవదు, అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటారు, లేనప్పుడు తీసి అవతల పడేస్తారనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఇది నేను చెప్తా ఉన్నా. ఎంతోమంది నాతోటి ఎంతోమంది టీఆర్ఎస్ తోటి ట్రావెల్ చేసిన వాళ్ళు బిఫోర్ తెలంగాణ అలాంటి ఎంతో దగ్గర తీసుకునే వాళ్ళంట. తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ కాదు, లోపల కూడా రాలేదు. ఇప్పుడు ఒకటి చూసుకుందామండి, ఈరోజు మన సీఎం రెసిడెన్స్ ఉంది, ప్రజాభవన్ ఏమో సీఎం ఆఫీసు. సీఎం ఆఫీసు ఇల్లు వదిలిపెట్టండి, కేసీఆర్ గారు ఇల్లు వదిలిపెట్టండి, ఆఫీస్కి ఎవరైనా పోయారా? ఎంతమంది పోయారు చెప్పండి? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆఫీస్ కొందరు చూసేదానికి వస్తున్నారు. ఎట్లా ఉంటుంది అసలు కేసీఆర్ గారు ఆఫీస్ అట అంటే? ఒక పార్టీ ప్రెసిడెంటు నీ యొక్క పార్టీ ఆఫీసులో గెలవవు, సెక్రటరీలో గెలవవు, నీ యొక్క ఏదైతే రెసిడెన్స్ పక్కకున్న సెక్రటరీలో గెలవవు, నీవు ఇంట్లో గెలవవు. నీకు ప్రజలతో కనెక్షన్ ఎట్లా ఉంది చెప్పండి? బికాస్ తెలంగాణ అనే ఆ సెంటిమెంట్ అనేది ఇంత అంటే కలవకున్న ఆ టైంలో అందరూ ఆయనతోటి అలైన్ అయ్యారు, కేసీఆర్ గారితో. బికాజ్ తెలంగాణ కోసం అలైన్ అయినరు, తెలంగాణ కోసము అన్నాడు కదా, ఆయన అన్నాడు కదా గొంగల్ పురుగైనా పట్టుకుంటా అని. అట్లనే ప్రజలు కూడా తెలంగాణ అనే ఇంట్రెస్ట్ ఉన్న ఎంటైర్ తెలంగాణ ప్రజలు, యువకులు అందరూ సరే కేసీఆర్ యొక్క క్యారెక్టర్ ఎట్లయినా ఉండని భయ్, తెలంగాణ కోసం మనం ఆయన ఎమ్మటి ఉండాలా ఓన్ చేసుకున్నాడు. సో దానివల్ల 2 సార్లు ఆయన ప్రభుత్వం ఏర్పరిచిండు. ఈ 10 ఏళ్లలో వాళ్ళకి తెలిసిపోయింది, అరే ఇంత ఉంటే ఎట్లా ఒక పార్టీ ప్రెసిడెంట్ కలవాలా. నేను రోజు ఒక పైరవి కోసం వస్తున్నా, నన్ను కలవకు. ప్రజల కోసం పని కోసం వస్తున్నాను, కలవకుంటే ఎట్లా చెప్పండి? ఒక లీడర్ అనేటోడు ప్రజల పని కోసం పోవాలి. ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే ఉన్నాక మిగతా లీడర్లు ఎందుకు? మరి మిగతా వాళ్ళు పార్టీని కథం చేయి. నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు, ఆయన గెలుస్తాడు, నీవు ప్రభుత్వం నడపండి, నీకు పార్టీ అక్కర్లేదు. అప్పుడు పార్టీ ఉంది, దానికి ఒక ఏది డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, మిగతా వాళ్ళు లీడర్లు అని ఉంటే వాళ్ళందరూ నువ్వు కలవకుంటే చెప్పండి. ఈరోజు బట్టి గారు ఆ యొక్క సీఎం రెసిడెన్స్లో ఉంటుండు, మీరు పోయింటే ఎవరైనా అపాయింట్మెంట్ అంటే అడిగితే ఇస్తూ ఉన్నాడు, అందరు పోయి కలుస్తూ ఉన్నారు. ఓహో ఇది సీఎం గారు రెసిడెన్సీ ఇట్లా ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు చిన్నారెడ్డి గారు కూర్చుంటున్నారు, ఏదైతే అంతకుముందు సీఎం గారి సెక్రటరియట్లో అందరూ పోయి ఎవరైనా పోయి కలుస్తున్నారు, ఎవరైనా పోయి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. సో ఈ విధంగా పబ్లిక్ తోటి ఈరోజు కాంగ్రెస్ ఫైనాన్షియల్లీ కొద్దిగా ప్రాబ్లంలో ఉండి కొన్ని కార్యక్రమాలు చేయకపోవచ్చు, బట్ ప్రజలకైతే దగ్గర ఉంది కదా. మనిషికి అట్లీస్ట్ కలుస్తుంది, సమస్యలు వింటుంది. సో ఈ రోజు కాకుండా రేపన్న పని అవుతుంది. ఇది ప్రాబ్లం ఉన్నదా, ఫైనాన్షియల్ బర్డెన్ ఉన్నట్టుంది,
నా పని ఈ రోజు కాకుండా రేపు అవుతుంది అనేది ఒకటి ప్రజలలో వచ్చింది. నిజమా సార్? టీఆర్ఎస్ ప్రజలలో ఉందా అది? ఉన్నది, 100% ఉన్నది. అవునా? పైసలు లేవు, కొద్దిగా ఆగాలి అని వచ్చేసింది. ఇప్పుడు మెల్లమెల్లగా చెప్తా ఉంటే సీఎం గారు ఓ ఇంత ఇంత ఈ విధంగా ఉన్నదా, ఇంత అంటే పెద్ద ఎత్తున డెట్ ఉన్నది స్టేట్కు, సో దానివల్ల మనకి ఏం పని చేయలేకపోతున్నాము అని ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఓకే, సో రాష్ట్రం యొక్క పరిస్థితి తెలిసింది ఓపెన్గా. ఓకే, కానీ దానికి ఏమంటుండే కేటీఆర్ గారు, అటు తెలియవద్దు, తెలియకుండా మనం ఇది ఒక ఇల్లు అయితే మనం ఆ విధంగా దాచిపెట్టుకుంటాం. ఇది ప్రజల కోసము, 3 కోట్ల ప్రజలకు ఎంతో అంబిషన్స్ తోటి ఉన్నారు, ఏదో చేయాలి, ఏదో కావాలని ఉన్నారు. వాళ్ళకి చెప్పకుంటే మరి ఎట్లా చెప్పండి? అది ఫ్రస్ట్రేషన్కి వస్తుంది. అరే ఏదో చేస్తాను, అది ఏం చేయలేదని. సో ఉన్నది చెప్పాలి. బై ఈ రోజుకి ఈ విధంగా ఉన్నది, రేపు మనది ఫైనాన్షియల్గా మనం మంచిగా అయితే మనం ఈ విధంగా మనం తీసుకుపోతాం. ఈ రోజు ప్రయారిటీ మన ఈ కార్యక్రమాలు, రేపు ప్రయారిటీ ఈ కార్యక్రమాలు చేస్తాం, చెప్పాలి, దాంట్లో తప్పు లేదు. ఎస్ సార్. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఇంతకుముందు తను అన్నట్టుగా అంటే బీఆర్ఎస్ని తీసుకుపోయి బీజేపీలో కలుపుతారా అని ఒక పాయింట్ సార్. తను కొత్త పార్టీ పెడుతుందా ఒకటి, ఫాదర్ని మాత్రమే దేవుడు అంటుంది. అంటే నాకు ఫాదరే అంతే, ఇక బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అంతే, మీతో అసలు నాకు సంబంధమే లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఒక రకంగా ఎదిరిస్తుంది, కానీ ఏం చేయాలనో ఇప్పుడు కేసీఆర్ గారికి కూడా అర్థమైతలేదు అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు సార్. మీకేం అనిపిస్తుంది? అంటే ఇంత సైలెంట్, ఇంత జరుగుతున్నా సైలెంట్ ఎందుకున్నాడు కేసీఆర్? అంటే ఇప్పుడు ఫాదరు దేవుడు అని అనుకుంటే ఆ సెంటర్ పాయింట్ అదొక్కటి లేకుంటే ఆ మొత్తానికి ఎక్స్పోజ్ అయిపోతుంది. అట్లీస్ట్ ఫాదర్ దేవుడు అని అన్నందుకు కొద్దిగా లీడర్స్ వెనక ముందు చేస్తారు. సరే ఎప్పుడైనా దేవుడు మళ్ళీ కరుణించవచ్చు కదా, బిడ్డను దగ్గర తీసుకుంటాడు. సో అది, కానీ ఆమె ఆ విధంగా అది తప్పు. ఎందుకంటే ఒక పార్టీలో ఎంతోమంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు, వాళ్ళందరూ దయ్యాలంటే ఎట్లా చెప్పరి? నీ ఇంట్లో నీ చుట్టాలు దయ్యాలు, నీ క్లోజ్ రిలేటివ్స్ దయ్యాలు ఉన్నారు ఆడ. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ వాళ్ళు నీ కోసం ఒక పార్టీ కోసం పనిచేసిండ్రు, పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చిండ్రు, మీరందరూ పవర్ని ఎంజాయ్ చేసిండ్రు. ఇంత ఎంజాయ్ చేసినాక దయ్యాలు ఉన్నాయంటే ఎవరు దయ్యాలు? నీ క్లోజ్ రిలేటివ్స్. ఈరోజు ఏదైతే తెలంగాణ అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారో వాళ్ళు దయ్యాలు. ఆ దయ్యాలు పేర్లు చెప్పండి మీరు. ఆ దయ్యాలు తీసి అవతల పడేస్తాడు కేసీఆర్ గారు. చెడ్డోళ్ళని ఉన్నారని అంటున్నారు, మీరు పేరు చెప్పరా? అదే 1000 మంది ఉన్నారా? లేకుంటే మొత్తం తెలంగాణ ప్రజలే దయ్యాలా? మీరు తెలంగాణ ప్రజలందరూ దయాలు గారు కదా, ఉన్న లీడర్లందరూ దయాలు గారు కదా, కొందరు ఉన్నారు. ఏమంటున్నారు? దేవుని చుట్టూ కొన్ని దయాలు ఉన్నారు, 5 మంది 10 మంది కోవర్ట్స్ ఉన్నారు. వాళ్ళ పేరు చెప్పండి. ఇప్పుడు మీరు ఈ విధంగా కేసీఆర్ గారు మీరు ఈ దయాలను పక్క పెట్టండి అని చెప్పాలా? మీరు దయాలు ఉండని అందరిని అంటే నిన్నటిదాకా అందరూ దేవుని పక్కకు అందరు దేవుళ్ళే, ఈరోజు దయాలైపోయినరా? అది తప్పు. ఆమె ఏదైతే మాట అన్నదో అది 100% రాంగ్. దయ్యాలు ఎవరంటే ఈమె కంటే ఎక్కువ ఆడ లోపల ఉండి డబ్బులు జమ చేసుకున్న వాళ్ళు దయ్యాలు. ఆమెకు వాళ్ళు ఎవరో తెలుసు. ఆ కోపంతో మిగతా అందరిని మీరు ఒకే గాటను కట్టేస్తానంటే అది మంచిది కాదు. అది మిగతా అందరూ హర్ట్ అయ్యేదానికి, అది అంటే మిగతా లీడర్షిప్ అందరు హర్ట్ అవుతారు. అరే ఇదేంది, మేము ఇప్పుడు మిగతా మినిస్టర్లు ఉన్నారు, సీఎం ఎంబట్టి 17 మంది మినిస్టర్లు ఉన్నారు, మరి వాళ్ళందరూ కూడా దయాలే కదా? కాదు కదా. వాళ్ళు ఒక ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు మినిస్టర్ అవుతారు, వారు కొన్ని కార్యక్రమాలు చేస్తారు, కొన్ని తప్పులు చేసుకుంటారు. కానీ నీకు దూరం చేయలేదు, పార్టీకి ఏమో వాళ్ళు దూరం చేయలేదు, పార్టీ కోసం పనిచేసారు. కానీ నీకు అత్యంత ఆప్తులు, నీ క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళే ఈ పార్టీని మొత్తం ప్రజలకు దూరం చేసిండ్రు, లీడర్లకు దూరం చేసిండ్రు. ఈరోజు ఆమె ఎంత మాట్లాడుకున్నా ప్రజలు ఆమె దగ్గరికి రారు. తెలంగాణ ప్రజలు చాలా డిసైడ్ అయినరు. లేకుంటే అసలు కేసీఆర్ ఒక ఎంపీ రాదని మనం అనుకున్నామో చెప్పండి? ఎవరైనా అనుకున్న కళలో? నేను ఆ పార్టీలో ఉన్నా, నేను కూడా ఇంత అన్యాయంగా లేదనుకోలే. జీరో. అసలు బీజేపీ అనేది ఆల్ ఆఫ్ సడన్ 8 సీట్స్ గెలిచిందంటే మీరు చూడండి. అంటే ఒకేసారి ప్రజల మైండ్కి ఎక్కింది, అమ్మ ఈ పార్టీ వస్తే చాలా కష్టం. అచ్చా మీరు అనొచ్చు ఎమ్మెల్యేలప్పుడు కొందరు ఎందుకు ఎక్కువ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ సిటీ. అదే ఓన్లీ సిటీలో మాత్రమే ఓన్లీ మైనార్టీస్. అప్పటిదాకా మైనార్టీస్ కేసీఆర్ ఏమంటున్నారు, ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయో మైనార్టీస్ కూడా దూరం అయిపోయినారు.
ఓన్లీ అసెంబ్లీ కోసం మైనారిటీస్ ఆయన వెంబడి ఉన్నారు. కానీ ఓవరాల్గా కంట్రీ తీసుకున్నప్పుడు మైనారిటీస్ అవే ఫ్రమ్ కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ ఈజ్ అవే ఫ్రమ్ ఏదైతే భారత్ అదే యునైటెడ్ అదే కాంగ్రెస్ గ్రూప్కు దూరం ఉన్నాడు, బీజేపీకి దూరం ఉన్నాడు. మరి ఎవరికి దగ్గర ఉన్నాడు? తాలిబాన్లకు దగ్గర ఉన్నాడా? కాబట్టి అప్పుడు మైనారిటీ అనుకున్నారు, ఓహో ఈయన వెంబటి మనం ఉండకూడదు, ఈయన ఎవరికొకరికి ఉండాలా, ఎయిదర్ గో విత్ బీజేపీ ఆర్ నువ్వు కాంగ్రెస్ తోటనే ఉండాలా. ఇప్పుడు రెంట జడ్డ రేవడ్ అవుతుంది మా పరిస్థితి అని చెప్పి ఎప్పుడైతే మైనారిటీ దూరం అయినరో ఎంటైర్ కొలాప్స్ అయిపోయింది. ఒక్కరంటే ఒక్క బీఆర్ఎస్ పార్టీకి ఎంత ఆశ్చర్యం చెప్పండి. ఏమనుకున్నాడు కేసీఆర్ గారు? ఇప్పుడు కేటీఆర్ ఏదో మాట్లాడతాడు, ఫస్ట్ ఏం చేయాలి కేటీఆర్, ఎక్కడ పోయింది, ఎందుకు పోయింది? నేను పాలిటిక్స్లో నేను కూడా చాలా రోజులకి వెళ్ళి ఉన్నా. ఓకే, నేను పదవి ఇప్పుడు సిపిఎంలో ఎంతోమందికి సెక్రటరీలు ప్రెసిడెంట్స్ ఉంటారు, వాళ్ళ పదవులే ఉండవు, పార్టీ ప్రజల కోసం పనిచేస్తారు, పార్టీ కోసం పనిచేస్తాడు. నేను కూడా పార్టీ కోసం హానెస్ట్గా పనిచేసిన. కేసీఆర్ నేను అంతకుముందు కాంగ్రెస్లో తెలంగాణ కోసము నిజంగా చెప్పాలంటే తెలంగాణ కోసం ఒక 10 మంది పనిచేసిందండి అంతకుముందు కాంగ్రెస్లో ఉండి. ఎగర్నెస్ట్ అంటే కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఎంత పెద్ద లీడర్ చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెలంగాణ అని అంటే నాలాంటి వాళ్ళు అంటే యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు కదా. అయినా కూడా మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నా కూడా మేము తెలంగాణ అనేది నిజంగా అప్పుడు మెయిన్ చిన్నారెడ్డి గారండి తెలంగాణ తీసుకొచ్చింది. తెలంగాణ అనేది నేను ఆయన బట్టి చాలా రోజులు ఉన్నా, నేను పార్టీలో నేను నా యూత్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఉన్నా కదా. ప్రతిసారి మేము ఢిల్లీకి పోతే ప్రణబ్ ముఖర్జీ మేడం గాంధీకి ఫస్ట్ మెమోరాండం చెన్నారెడ్డి గారితో ఆధ్వర్యాన మేము పోయి ఇచ్చినాం. ఆ రోజు వైఎస్ అనుకున్నాం తీసి మమ్మల్ని బయట పడేస్తాడు అనుకున్నాం, కానీ చప్పుడే లేదు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం. అప్పుడు మేడం గాంధీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసింది. అరే తెలంగాణ అంటున్నాను. ఎప్పుడు మేము ఢిల్లీకి పోయినా కూడా ప్రణబ్ ముఖర్జీని కలిసేది. సార్ ఏమైంది సార్, కమిటీ వేసిండ్రు, ఏదో మీరు చెప్పండి మేడంకు తెలంగాణ కావాలని లేకుంటే ఏంటి అనేది. పోయినప్పుడల్లా ఆయన కోపానికి వచ్చేది. కానీ మెల్లమెల్లగా ఎన్నోసార్లు ఎప్పుడైతే సరే టీఆర్ఎస్ ఇంకా మిగతా అందరు కలిసి ఏదైతే చేస్తుందో అప్పుడు మేము లాస్ట్ మూమెంట్లో పోయినప్పుడు అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు అన్నారు, ఓకే మీరు ఏ విధంగా పనిచేస్తున్నారు, మరి పబ్లిక్లో తీసుకుపోయిన మూమెంటం టీఆర్ఎస్ఏ మూమెంటం తీసుకొచ్చిందని చెప్పి అంటున్నారు. అంటే కాంగ్రెస్లో ఒక 10 మందే తెలంగాణ అనేది అప్పుడు కూడా. బికాజ్ సోనియా గాంధీ ఒకసారి మాట ఇచ్చింది, అరే ఇదేదో తెలంగాణ ఇన్నేళ్ళకెళ్ళి అంటుండ్రు, మరి ఏదో సమ్ ప్రాబ్లం ఉంది అని ఆమె ఇవ్వబట్టి తెలంగాణ వచ్చింది. అవును. కానీ కేసీఆర్ అడిగితే తెలంగాణ వచ్చిందంటారా? ఏమో వాళ్ళైతే అదే చెప్పుకుంటారు కదా. తప్పది. బికాజ్ కాంగ్రెస్ ఇచ్చింది, దానికి బీజేపీ సపోర్ట్ చేసింది. బీజేపీ పాలసీ ఏంది? చిన్న రాష్ట్రాలు పాలసీ. వాళ్ళ పాలసీ ఉంది చేయబట్టి కాంగ్రెస్ కూడా అంటుంది మా పాలసీ ఉంది చేయబట్టి దెన్ వాళ్ళు కూడా ఓకే బై వీఆర్ ఆల్సో ఫర్ తెలంగాణ అన్నారు. అంతేగాని కేసీఆర్ నేను అనగానే ఈ తెలంగాణ వచ్చిందంటే అంతకుముందు మరి చెన్నారెడ్డి గారు చేసిండ్రట. అప్పుడు కూడా 11 ఎంపీ సీట్స్కు 9 ఏమో గెలిచిందని చెప్పి అన్నారు. కానీ అప్పుడు తెలంగాణ రాలేదు కదా. సో కేసీఆర్ తెలుసుకోవాలి, టైం వచ్చింది, కాంగ్రెస్ కూడా అనుకుంది, తెలంగాణ వచ్చింది. కానీ నా వల్లనే వచ్చిందని చెప్పి అన్నావు, నువ్వు 10 ఏళ్ళు ఉన్నావు. కానీ మరి తెలంగాణ ప్రజలకు ఏవైతే ప్రామిస్ చేసిండ్రో అవి అసలు ఏం చేయలేకనే కదా. ఏం చేయలేదు కదా. చేయలేదంటే ఏమంటాడు ఇప్పుడు కాళేశ్వరం గట్టిన అంటారు. అవును, ఇప్పుడు అదే ఒకటే కాళేశ్వరం అనేది ఇప్పుడు ఏముందో తెలుస్తుంది కదా. కాళేశ్వరం సరే ఇప్పుడు అది ఎంక్వైరీలో ఉంది, ఎంక్వైరీ కమిషన్ ఉంది. సరే దాంట్లో మంచి చెడైంది, ఎవరు దానికి నష్టం చేసిండ్రు, వెదర్ ఇట్ ఈజ్ అఫీషియలా పొలిటికల్ డిసిషనా అనేది రేపు వస్తుంది, అది బయటపడుతుంది. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఈ రోజు పోయిండు, బయటకు వచ్చేస్తుంది. హరీష్ రావు గారు వెళ్ళబోతున్నారు, కేసీఆర్ గారు కూడా వెళ్ళాలి విచారణ. ఏదైనా కాళేశ్వరం అనే ప్రాజెక్టు 100% అది వర్కబుల్ కాదు ఆ టైప్. ఎందుకంటే 1,00,000 కోట్ల దానికి ఈరోజు మన ప్రాజెక్టులన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి, 1,00,000 కోట్లు లేవు అన్నీ కలిపి కూడా. ఒక్క ప్రాజెక్టు 1,00,000 కోట్లు పెట్టి ఈరోజు మొత్తం రాష్ట్రాన్ని దివాళా తెప్పిస్తే ఏ రోజైనా నువ్వు ఎవరో అంటున్నారు నిన్న మన ఏదో ఆయన ఈజ్ నాట్ ఏ టెక్నికల్ పర్సన్, నేనే ఇంజనీర్ అని చెప్పేసి. కాబట్టి తెలంగాణకు అప్పుడంటే మరి ఎందుకు యాక్సెప్ట్ చేసిన ప్రజలంటే తెలంగాణ వచ్చినాక వాళ్ళందరూ తెలంగాణ వచ్చిందని ఒక సంతోషం వాళ్ళు ఉన్నారు.
అండ్ ఇంకోటి బాగా మంచిగా చేస్తాడు కావచ్చు, నిజంగానే కావచ్చు. కాళేశ్వరం వచ్చింది వల్ల కదా. మంచిగా వస్తుంది తెలంగాణ కావచ్చు, నీళ్ళు వచ్చింది వస్తాయి కదా. కావచ్చు అని అనుకున్నాడు. తెలియదు కదా నిజంగా ఇప్పుడు 1,00,000 కోట్లు పెడుతున్నాడు, అంతే తెలంగాణ yes. వచ్చేస్తుందేమో. Yes, yes. గోదావరి మీద కదా, గోదావరి పెద్ద ఎత్తున ఫ్లడ్ ఉంటుంది కదా. కానీ గోదావరి మీద ఏ ప్రాజెక్టు కూడా పెద్ద ప్రాజెక్టు రావు. ఎందుకంటే శాండీ, గోదావరి ఇట్స్ శాండీ ఏరియా, అంటే బొగ్గు ఇదంతా ఉన్నది. ఇదంతా ఏంది రాక్ ఏరియా, కృష్ణా బెల్ట్. సో రాక్ అనేది దిగదు కిందికి. మీరు నల్గొండ ఈ ఏరియాలో ఏదైతే కృష్ణా వస్తుందో మీరు 2 మీటర్స్ 1 మీటర్ పోతే మీకు రాక్ ఉంటుంది. వేరే మీరు గోదావరి దాంట్లో మొత్తం బొగ్గను ఉంటుంది, ఇసుకను ఉంటుంది. కాబట్టి రాదు. ఆయన అది అర్థం చేసుకోకుండా ఒకేసారి 1,00,000 కోట్లు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని దివాళా తీపిచ్చిండు. ఆయనకు చెడ్డ పేరు వచ్చింది. 2 కార్యక్రమాలు అయింది. ఓకే బై, రాష్ట్రానికన్నా బెనిఫిట్ కావాలి, నీకన్నా మంచి పేరు రావాలి, 2 చెడ్డ రేవడైంది కదా. కాబట్టి కేసీఆర్ ఎందుకు ఆ విధంగా తీసుకుంటే ఆయన ఎవరిని కలవకపోయేది, ఎవరి మాట వినకపోయేది. నేను ఫస్ట్ 1 ఇయర్ ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ కాన్స్టిట్యున్సీ. నేను 2-3 సార్లు పోయినా నేను కొన్ని కార్యక్రమాలు. అప్పుడంతే కొన్ని రోజులు సెక్రటరీకి వచ్చేటోడు, కింద మీద పడి, బికాజ్ నాకున్న అంతకుముందున్న పొలిటికల్ టచ్, సెక్రటరీలో ఉన్న టచ్ తోటి ఆయన కలిసేది. 2 గంటలు 3 గంటలు 4 గంటలు కూర్చుంటే పోయేటప్పుడు అట్లా కలిసేది. సార్ ఇగో మా దగ్గర ఇది ఉంది ప్రాబ్లం, కొన్ని కార్యక్రమం చేసిన. ఈరోజు మన రాచకొండ కమిషనరేట్ అనేది ఆ పేరు నేనే తీసుకొచ్చిన. నేను సీఎం గారు చెప్పిన, సీఎం గారు రాచకొండ అంటే నక్సలైట్స్ అనుకుంటుండ్రు, అది నక్సలైట్ డెన్ అనుకుంటుండ్రు. బట్ రాచకొండ ఒక హిస్టారికల్ ప్లేసు, రాచకొండ డైనాసిటీ. సో మీరు దానికి ఆ నక్సలైట్ డెన్ అనేది ఆ పేరు పోయేటట్టు చేయాలంటే మనం ఒక సైన్స్ స్కూల్ పెట్టాలి, ప్లస్ వేరే కార్యక్రమాలు చేస్తే దానికి మంచి పేరు వస్తుంది, సిటీకి దగ్గర ఉంది అని నేను చెప్పినాను. చెప్తేప్పుడు సీఎం గారు వచ్చిండు అక్కడికి. ఆయన వచ్చిండు, అక్కడ చూసిండు. ఇంకా తర్వాత అది అని అన్నాడు. తర్వాత ఒక 6 మంత్స్లో మా తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యే పార్టీలో జాయిన్ అయ్యిండు, ఇబ్రాహీంపట్నం, ఆయన ఇన్ఛార్జ్ అయ్యిండు. సో దాని తర్వాత సైన్స్ స్కూల్ అనేది మరుగునబడ్డది. ఓవర్ ఏ పీరియడ్ రాచకొండ కమిషనరేట్ అనేది ఒక పేరు ఒకటి ఇచ్చిండు. సో కొన్ని కార్యక్రమాలు కలిస్తే చేస్తాం. ఈరోజు రాచకొండ అనేది ఒక హిస్టారికల్, మొన్నటి దాకా మీరు ఎవరైనా అడగండి, రాచకొండ అంటే నక్సలైట్ అనేది దళం ఉంటుంది సార్ అక్కడ అనేది. అరే మరి పేరు ఎందుకు రాచకొండ వచ్చింది? నేను నక్సలైట్ల పేరే రాచకొండ అనుకునేది. ఇప్పుడు కొన్ని పేర్లు ఉంటాయి కదా నక్సలైట్లకు మారు పేర్లు, అట్లా వాళ్ళ దళం పేరు కాదు. అది హిస్టారికల్ ప్లేస్. అది రాచకొండ అనే డైనాసిటీ. అక్కడి నుంచి ఆఫ్టర్ కాకతీయ అక్కడి నుంచి రూల్ చేసిండ్రు. సో ఇలాంటి కార్యక్రమం, ఇంకెన్నో కార్యక్రమం. సైన్స్ స్కూల్ అనేది నేను చాలా రోజుల దాకా నేను ట్రై చేసిన అక్కడ. అంటే కలుస్తుంటే నేను ఓడిపోయిన ఒక క్యాండిడేట్ని నేను ఒక ఏరియా పబ్లిక్ పనిచేయాలని చేస్తే గెలిచిన వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు కదా. మీరు ఏమైనా వాళ్ళకి ఇస్తారు, నువ్వు రాజు పోని ఏమైనా చేసుకో అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు. బేసికల్గా టీఆర్ఎస్ అంటే సీఎం గారు అప్పుడు కేసీఆర్ గారు యాజ్ ఎ సీఎం ఎవరిని గెలవక నేను గెలిచిన పోయి నేను సీఎంను, మీరు ఏమైనా చేసుకోండి మళ్ళీ గెలిచారండి అనటం వల్లనే ఎక్కువ కరప్షన్ కూడా అయింది. ఆ కరప్షన్ తోటి ప్రజలకు కూడా చాలా పార్టీ దూరమైంది. ఎస్ సార్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ కాంగ్రెస్ పార్టీ మొత్తం అంతా ఫిల్ చేసేసిందా ఆ గ్యాప్ని అంతా? అంటే ప్రజలకు బాగా దూరం అయిపోయినటువంటి ఈ పరిపాలన ఏదైతే ఉండేనో అది పోయి ఇప్పుడు మంచి పరిపాలన లాగా మీరు చేస్తున్నారా సార్? మంచి పరిపాలన అంటే ఇప్పుడు ప్రజల దగ్గరికి అయితే పోతున్నారు, ప్రజాపాలన చేస్తున్నారు. ప్రతి దగ్గర కూడా ప్రజలను కలిసి చెయ్యాలనే ఒక తపన అయితే వాళ్ళలో ఉంది. వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఫైనాన్షియల్ బర్డెన్ వచ్చింది. ఇప్పుడు రైతు బంధు ఇవ్వలేదు. కేసీఆర్ గారు అప్పో సప్పో తెచ్చి రైతు బంధు ఇచ్చేటోళ్ళు. ఎట్లా ఉంటుందంటే ఊర్లలో రైతు బంధు ఇంతకుముందు ఇచ్చిండ్రు, ఏమైంది ప్రభుత్వం లేదు, వాళ్ళు ఇంకేం చూస్తాడు, ఎమ్మెల్యేని చూస్తున్నాడు. అరే ఎమ్మెల్యే నిన్నదానికి ఏం లేదు, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడు, మాకెందుకు ఇస్తలేడు పోయి అని అంటాడు. ఎమ్మెల్యే కూడా గుమ్మడి నర్సయ్య లాగుంటే ఎవరేం అనకపోదురు. మీకు తెలుసు కదా గుమ్మడి నర్సయ్య కదా అనేది. 5 సార్లు ఎమ్మెల్యే ఉండి ఆయన అది. కానీ ఆ విధంగా ఉంటే ఓహో ఇట్లా ఉందా అని అనుకుంటారు. మాకు కూడా పాపం మా ఎమ్మెల్యే ఏదో ఉన్నాడు అని. కానీ ఎమ్మెల్యే బాగుండి మాకు రైతు బంధు వస్తలేదు అని ఒక ఫీలింగ్ వచ్చింది. రెండోది ఈ కాంగ్రెస్లో ఏమైంది, కేసీఆర్ని ఓడగొట్టాలంటే అందరినీ ఒకే ఫ్యామిలీలో ఇద్దరిద్దరికి మనీ ఉన్నోళ్ళకే. దాని వల్ల కొంచెం కాంగ్రెస్ అరే ఇదేంది ఒక ఫ్యామిలీలో ఇంతమందిగా అని ఒక ఫీలింగ్ వచ్చింది. దాన్ని పోగొట్టాలి.
పోగొట్టాలి. ఇప్పుడు already ఉన్నదాన్ని కూడా ఇప్పుడు రైతు బంధు కూడా చెప్పాలి, భయ్ మేము అంతటికి ఇవ్వలేము, మేము ఒక 10 acres ఇస్తాం, 15 acres ఇస్తాం. పార్టీ ఫంక్షనరీ ఉండి నేను చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే పార్టీకి చెప్పకుంటే అంత బాగుందని అనుకుంటే, మినిస్టర్లు అంతా బాగుంది అనుకుంటే, మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఎవరు పోతారు, ఆయన క్లోజ్ నెట్వర్క్ వాళ్ళే పోతారు. బట్ వాళ్ళు ఓన్లీ 2%, 5% ఉంటారు. 90% ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఏం చూస్తారు, నాకు పోయినసారి రైతు బంధు వచ్చేది, నాకు 5 ఎకరాలు ఉండే, 5 ఎకరాలు 25,000, 2 సార్లు 50,000 వచ్చేది, ఈసారి రాలేదు. అదే ఉంటుంది. అవును. సో అది రెండవది. ఇప్పుడు ఇది మన కళ్యాణ లక్ష్మి ఆన్ టైం వస్తుందా లేదా, అవి కావాలి కదా. ₹1,00,000 కళ్యాణ లక్ష్మి అడుగుతుందంటే బీదోళ్ళే కదా. వాళ్ళకి రేపు అంటే ఎట్లా? దాంట్లో ఏమైందంటే ఈ ₹1,00,000 అన్న అప్పు తెస్తాడు, నెలకు 3,000, 2,000 ఎంతో కడతా పోతుండాలి. ఇది 12 నెలలకు వస్తే 36,000 ఆడే పోయినాయి. సో ఇలాంటివి చూసుకోవాలి. కొన్ని ఏదైతుందో బీదోళ్ళకి ఏది అవసరం అది డెఫినెట్ చేయాలి. మీరు 50 ఎకరాలకి ఇవ్వకరి ఏది రైతు బంధు మీరు ఫిక్సప్ చేయండి. గుట్టలకు, రోడ్లకు, 10 ఎకరాలకు ఇస్తామని చెప్పండి. డ్రై ల్యాండ్కు నేను 20 acresకి ఇస్తా, 25 acresకి ఇస్తా. ఈరోజు 90% ఆఫ్ ది కమతాలు 25 ఎకరాల కంటే ఏ ఫ్యామిలీకి ఎక్కువ లేదు. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఓన్లీ మన సిటీలో ఇండస్ట్రీస్టు వాళ్ళు వాళ్ళ కంపెనీల మీద పెట్టుకున్నారు. బట్ ప్రైవేటు 56 ఎకరాలు సీలింగ్ ఫ్యామిలీకి, భార్యాభర్తకు 56 ఎకరాలు. సో ఊర్లల్లో 50 ఎకరాలు ఉన్న మనుషులు ఒకరిద్దరు కూడా లేరు. మీరు ఏ ఊరికైనా మీరు మీ యొక్క టీవీ ద్వారా మీరు అది తీయండి, రియల్గా అదొక అందరికి పబ్లిక్ కూడా తెలుస్తుంది. మీ హై డ్రీమ్ టీవీ ఛానల్ ద్వారా మీరు రియల్గా ఊళ్ళల్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, కమతాలు ఎట్లా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ 15 ఎకరాల కంటే ఎక్కువ లేదు, 10 ఎకరాల కంటే ఎక్కువ లేదు. మీరు వాళ్ళకి ఇవ్వండి 15 ఎకరాలకు. అది కంప్లీట్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీ అది కంప్లీట్ చేయండి. కళ్యాణ లక్ష్మి మీరు ఫస్ట్ ప్రయారిటీ చేయండి. ఇవి చేస్తే ఓకే బై, మిగతా ఇది నేను ఇంకేదో చేస్తున్నా, నేను ఇంక డబ్బులు ఇస్తా, మీకు పెన్షను డబ్బులే ఇవ్వకు, ₹2,000 ఇవ్వు, అవి ఇచ్చిన చాలు అన్న దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసింది. ఓట్లకు ముందేమో 2,000, 3,000 వస్తుందని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు ఏమంటున్నారు, 2,000 వచ్చిన చాలులే టైంలీ అని అంటారు. సో ఇవి కాంగ్రెస్ చేసుకుంటే ప్రజల దగ్గర పోతుంది. కాంగ్రెస్కు మధ్యన గ్యాప్ లేదు, ప్రజలకు లీడర్కు. ఎనీ పర్సన్, ఏ రైతైనా, ఎవరైనా, ఏ వర్కర్ అయినా లీడర్ దగ్గర పోయేదానికి ఆస్కారం ఉంది. ఎనీ మినిస్టర్ పోండి, మీరు ఎక్కడికైనా పోవచ్చు. ఏంది మన దళిత బంధు ఎందుకు ఇస్తలేరని, ఎవరికి ఇచ్చిన దళిత బంధు ఊరికి ఒక్కరికి ఇవ్వలేదు. దళిత బంధు ఇస్తే ఏంది, అది మీనింగే లేదు. ఉప ఎన్నికలప్పుడు తీసుకొచ్చిన అలాంటి కేసీఆర్ పెట్టి ఆశ కల్పించి ప్రజలను తప్పుదో పట్టించిండు. ఎప్పుడైనా ఆశ కల్పిస్తే ఆ ఆశలో కొన్ని రోజులు ఉంటారు, తర్వాత ఫ్రస్ట్రేషన్ వస్తుంది, తర్వాత ఈ విధంగా మిమ్మల్ని ఈసడించుకొని అవతలు తీసుకొడతారు, బంగాళాఖాతంలో వేసి పడేస్తారు. అదే ఇంత ఆశ కల్పించకుంటే అంత కోపం ఉండదు. ఇలా ఇప్పుడు టీఆర్ఎస్కు ఒక ఎంపీ కూడా రాలేదంటే వాళ్ళ పబ్లిక్ ఇంత మమ్మల్ని దళిత బంధు అని ఊర్లో ఒకరిని కూడా ఇవ్వలేదు, ఎవరికో ఇచ్చిండంట, వాళ్ళ మనిషికి ఇచ్చిండంట అనేది దళిత బంధు అనే, గొర్రెలకి ఇస్తా అని. ఇవన్నీ మీరు మోసంతో ఓట్లు తీసుకోవాలనుకున్నారు. ఎప్పుడైనా మీ దగ్గర ఏముంది మనీ, ఆ విధంగా చేసుకోవాలి. ఎంత ఫైనాన్స్ ఉంది, ఏం చేయాలి. ఈరోజు మన ఫీ రియంబర్స్మెంట్ ఫీ ఉంది, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిండ్రు. దానివల్ల ఈరోజు ఊర్లలో ప్రతి కుటుంబంలో ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఒక డాక్టర్ ఉన్నాడు. మీరు అంతే కదా, మీ కజిన్స్, మీ రిలేటివ్స్. అంతకుముందు ఎవరన్నా ఇంజనీరింగ్ చదివేదా, డాక్టర్ అయింది అసలు కాలేదు. కానీ కేసీఆర్ వచ్చిండు, నువ్వు మొత్తానికి దానికి ఫీ రియంబర్స్మెంట్ ఆపేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళు కూడా మేము ఆపేసినాం అంటాం. అంటే లేవు, డబ్బులు లేవంటున్నాం. ఇలాంటి స్కీమ్స్ ఏదైతే ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నాయో అవి మీరు ఆపటం వల్ల దానివల్ల మొత్తం నెగటివ్ వచ్చి అది ఓవర్ ఏ పీరియడ్ పార్టీని డ్యామేజ్ చేస్తుంది. ఏమో సార్, మంత్రులు అందరూ కమిషన్లు తీసుకొని ఈ బిల్స్ శాంక్షన్ చేస్తున్నారని ఒకటి వస్తుంది. తర్వాత ఇప్పుడు గతంలో మీరు ఆల్రెడీ కేసీఆర్ గారితో ట్రావెల్ చేశారు కాబట్టి ఇప్పుడు మీ సీఎం అయినా అపాయింట్మెంట్ ఇస్తాడా అంటే కలుస్తాడా సార్? నేనైతే కలవలేదండి అన్నమాట. ఎందుకంటే నాకు ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి రమ్మన్నారు. నేను అది కూడా చెప్పాలి. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో ఏళ్ళున్నా, కానీ ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎక్కడ ఫెయిల్ అయింది కాంగ్రెస్, ఇదే ఫ్యామిలీలో ఒకరు కాదు ఇద్దరికి ఇద్దాము.
ఎప్పుడైనా ఒక ఇద్దరికి ఇవ్వండి, వద్దంటలేము. కానీ ఎవరున్నారు సీనియర్లు, ఎన్ని రోజులకి ఉన్నాడు, క్యాపబులా కాదా అని చూసుకొని ఇస్తే బాగుండు. నేను అప్పుడు ఏమన్నా మిరియాలు కూడా టికెట్ ఇవ్వమని చెప్పాను. ఇది 2014లో నాకు వస్తుంది అనుకున్నా 100%. నేను దిగ్విజయ్ సింగ్ను వీళ్ళందరినీ కలిసిన ఇవ్వాలని కూడా వాళ్ళు అన్నారు. కానీ మాకు అప్పుడున్న జానారెడ్డి ఆయన కొడుకు అని అన్నాడు. నేను అప్పుడు ఏమన్నా జానారెడ్డి గారితో, జానారెడ్డి గారు నీ కొడుకు ఇస్తే నేను యాజ్ వర్కర్గా పనిచేస్తా, కానీ మీ కొడుకు ఇవ్వకుంటే నాకు ఇవ్వాలి టికెట్. నేను నారాయణ సార్ అడుగుతలేను, నారాయణ సాగర్ జానారెడ్డి నా కాన్సెన్సీ. కానీ ఏ రోజు కూడా నేను నారాయణ సాగర్ నాకు ఇవ్వాలని అనలే. సీనియర్ లీడర్ నువ్వే చేయబోయి, నేను ఇంకో పార్టీ పోతే నాకు టికెట్ వస్తే అక్కడ తెలుగుదేశం పోతే, కానీ నేను అట్లా పోలేదు. నేను పార్టీని అట్టి పెట్టుకున్నా, పక్కకున్న కాన్స్టిట్యున్సీ అక్కడ ఎవరు లేరు, నాకు ఇవ్వమన్నా. కొడుకు అన్నాడు, కొడుకు వస్తే నువ్వు కొడుకు చేయని నేను పార్టీకి పనిచేస్తా అన్నా. ఇంతకంటే ఏముంటుంది? కానీ నాకు ఇవ్వకుండా అప్పుడు వేరే ఆయనకి ఇచ్చిండు, ఆయన శిష్యుడు. ఆయన ఎమ్మటి ఆయన పార్టీలో కూడా లేడు, కాంగ్రెస్ పార్టీ అంటే తెలియదు, వెనుక ఉండి బ్యాక్గ్రౌండ్లా ఇప్పుడు సంతోష్రావు లాగా ఉండేది ఆయన. ఇలా కేసీఆర్కి సంతోష్రావు ఎట్లున్నాడో జానారెడ్డి గారికి ఆయన ఉండే, ఆయనకి టికెట్ ఇచ్చిండు. అప్పుడు నేను అనుకున్నా, అబ్బా నేను ఇన్నేళ్ళకి వెళ్ళి అప్పుడు వీళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళు పిలిచిండ్రు. నేను అప్పటిదాకా టీఆర్ఎస్ పోలే, అప్పటిదాకా నేను కేసీఆర్ కూడా కలవలేదండి నాకు టికెట్ ఇవ్వమని. అప్పుడు వాళ్ళు పిలిచి నీకు శేఖర్ రెడ్డి నువ్వు, ఎందుకంటే నన్ను చూస్తూ ఉన్నారు, నేను తెలంగాణ కోసం నేను కలవటం, మేము ప్రెసిడెంట్ కలిసేది, మేడం 3-4 సార్లు మాకు అపాయింట్మెంట్ ఇచ్చింది. ఆ జమానాలో ఎవరికి ఇవ్వకపోయేది, మాకు ఇచ్చేది. కానీ మాకు అప్పుడు తెలియదు మేడం, అది ఇది ఆయన మీద మోసం మాటలు చెప్పుడు, వీడు చెడ్డోడు మా మంచోడు అని చెప్పకపోయేది. వీ వాంట్ ఓన్లీ తెలంగాణ, వీ వాంట్ ఓన్లీ తెలంగాణ, ఒకటే మాట. ప్రణబ్ ముఖర్జీ దగ్గర పోయినా, ఇక్కడ పోయినా, అక్కడ పోయినా ఒకటే మాట అనేది. సో అప్పుడు వీళ్ళు నాకు కాల్ చేసి చెప్పిండ్రు, శేఖర్ రెడ్డి నువ్వు చేయన్నారు. అప్పుడు నేను నారాయణ సార్ అడిగినా, కానీ అప్పటికి నోముల్ నర్సాయి వచ్చిండు, ఆయనకి ఇచ్చిన శేఖర్ రెడ్డి ఈజ్ ఏ సీనియర్ లీడర్, ఇబ్రాహీంపట్నం చెయ్యి అని అన్నాడు. నాకు ఇబ్రాహీంపట్నం సంబంధం ఏంటంటే నాకు కాలేజ్ ఉంది అంతే, కాలేజ్ ఉంటే ఏం సంబంధం? ఓకే నేను కాంటాక్ట్ చేసిన. దాని తర్వాత నేను 10 ఏళ్ళు అక్కడే ఉండగా నాకు రాకున్నా కూడా నాకు రాలేదని నేను అడ్డు పోలే మిగతా వాళ్ళలాగా. కానీ వీళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా నాకు కాంగ్రెస్ నాకు టికెట్ ఆఫర్ చేసింది. బట్ నేను అన్నా ఎక్కడో ఒక కాడ పోయి చేసుడు కాదు, నేను ఒక కాడ కాంటాక్ట్ చేస్తే ప్రజలకు పనిచేయాలి, నన్ను గుర్తించాలి ఆడ, నేను కూడా వాళ్ళకి పని చేయాలి తప్ప నేనేదో ఇది అడ్డం పెట్టుకొని పైరవలు చేయాలి అని చెప్పి నాకు అక్కర్లేదన్న. అది ఊరుకొని నేను టీఆర్ఎస్కే పనిచేసిన. ఎంపీ అప్పుడు నన్ను రమ్మని నీకు మల్కాజ్గిరికి ఇస్తాం నువ్వు చేయాలి అని అన్న. మల్కాజ్గిరి ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ 30 లక్షల ఓటర్సు అంటే అప్పుడు ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గారు ఏమి ప్రభుత్వం లేనప్పుడు ఎంపీ గెలిచిండు, ఈరోజు ఆయన సీఎం, ఆయన కాన్స్టిట్యున్సీ, ఆయన ముందలుండి నిన్ను గెలిపించుకుంటాడు, నీవు పని చేయంటే నేను పని వర్క్ కూడా నేను స్టార్ట్ చేసిన. నిజంగా చెప్పాలంటే మీలాంటి ఛానల్స్ కూడా నాకెంతో సపోర్ట్ చేసిండ్రు, ఈవెన్ ఢిల్లీ ఛానల్స్ కూడా నాకు సపోర్ట్ చేసిండ్రు. కానీ లాస్ట్ మూమెంట్లో కాంగ్రెస్ పరిస్థితి తెలుసు కదా, తీసి అవతల పడేసి అయినా కూడా నేనేమి బాధపడలే, పార్టీ కోసం నేను పనిచేసిన. నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో దానం నాగేందర్ గారు ఎమ్మటి ఆయన కోసం నేను వర్క్ చేసిన. సరే బ్యాడ్ లక్ ఆయన ఓడిపోయాడు కొద్ది తేడాతోటి. సో నేను అనేది ఇలాంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చూడాలా ఎవరు ఏంది. ఎనీ పార్టీ అండి ఇంతో అంతో ప్రజలకు పనిచేయకుండా ఏదో అంటే ఆయన చెడ్డోడని ఈయన కోటేస్తుడు అట్లా జరుగుద్దని అనుకోవద్దు. టీఆర్ఎస్ మీద కోపంతో కొద్దిగా కాంగ్రెస్ బెనిఫిట్ అయింది అంతే కదా, అది. కానీ మళ్ళీ మీ కోపంతో మళ్ళీ ఆయనకు బెనిఫిట్ కావద్దు కదా. సో మీరు కొద్దిగా మంచి చేయాలి, మీరు చేసే కార్యక్రమాలు ఉన్న దాంట్లో ఏంటి, ఏది ప్రయారిటీ, ఏది మంది, ఎలాంటి లీడర్సు అనేది తీసుకొని చేస్తే డెఫినెట్లీ కాంగ్రెస్ విల్ గో. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకు కూడా అధ్యక్షుడు కోసం వెతుకుతున్నారు అని వాళ్ళే కొట్టుకుంటున్నారు. అసలు ఉన్నదే గింతంత పార్టీ, మొన్ననే లీడర్లు వచ్చారు, అయినా ఒకళ్ళకి పడదు అనేది పెద్ద ఎత్తున మీరు కూడా చూస్తున్నారు సార్. ఏది కూడా ప్రజల కోసం కార్యక్రమాలు చేసింది లేదు, వాళ్ళు ఏం ఉద్యమాలు కూడా ఏం తీసుకుంటలేరు, చాలా ప్రాబ్లమ్స్ అట్లా వదిలేస్తున్నారు. అంటే బీజేపీ పార్టీ ఉన్నట్టా లేనట్టా అసలు తెలియట్లేదు సార్. మనకు 2 మినిస్టర్లు ఉన్నారు, క్యాబినెట్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్. 2 మినిస్టర్లు అంటే 100% ఉన్నట్టే. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈరోజు వాళ్ళు మన స్టేట్కి ఎంతో విధంగా లాభం చేయాలి. ఈరోజు ఆంధ్రాకు చూడండి ఏ విధంగా ఫండ్స్ వస్తున్నాయి. ఆంధ్రాకు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫండింగే లేకుంటే కొలాప్స్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారు. ఆయన అదృష్టం ఏంటంటే బీజేపీ తోటి కలిసి ఉండి లక్షల కోట్లు, ఇప్పుడు 2 lakhs crores అనౌన్స్ చేసింది. అంటే ఒకేసారి ఇవ్వకుండా వర్క్స్ అయితే అవుతుంటుంది కదా, ఆ ఫండ్ అయితే వస్తుంటుంది, సెంట్రల్ ఫండ్ వస్తుంది, అందరు పనులు చేస్తుంటారు, రోడ్లు అవుతుంటాయి, ఇంకేమవుతుంటాయి,
మన అమరావతి కడుతున్నారు, అవును. ఇరిగేషన్ ప్రాజెక్టు కడతా ఉన్నారు. సో దానివల్ల ఈరోజు అది నిలదొక్కుంది. ఈరోజు మన ఇద్దరు మినిస్టర్లు, ఇద్దరు కూడా పవర్ఫుల్. ఇద్దరిని కూడా మనము బండి సంజయ్ గారు ఈజ్ వెరీ క్లోజ్ టు ప్రైమ్ మినిస్టర్, అవును. కిషన్ రెడ్డి గారు ఆయన వెరీ సీనియర్ లీడర్. అవును. అమిత్ షాకి కూడా ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ కు బెనిఫిట్ అవుతుందని చూడొద్దు, ప్రజలకు బెనిఫిట్ అవుతుంది. ప్రజలకు బెనిఫిట్ అయితే మీకు బెనిఫిట్ అవుతుంది. అది వాళ్ళు చూస్తలేరు. ఏమంటున్నారు, అరే వీళ్ళకి మనీ వస్తే కాంగ్రెస్కి వచ్చింది అనుకుంటారేమో. ఈరోజు మీరు ఆంధ్రాకు కూడా ఇస్తుండండి ఫండింగ్, మరి మీకు పేరు వస్తుందా, చంద్రబాబు నాయుడు పేరు వస్తుందా? అందరికి వస్తుంది. చంద్రబాబు నాయుడుకి వస్తుంది, మీరు కూడా చెప్పుకుంటారు మేము ఫండ్ ఇచ్చినామని. అదేవిధంగా తెలంగాణ కూడా మీరు చెప్పండి, బై ఈ ఫండ్ మేము ఇచ్చినాం, దీనివల్ల ఈ యొక్క స్కీమ్ అయింది. ఈరోజు ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఉంది, మేము ఈ మెట్రోకు మేము ఇస్తాం బై, విల్ గో ఫర్ మెట్రో. హైదరాబాద్ మెట్రో వస్తే ఈరోజు ఫ్యూచర్ సిటీలో 15,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఫేజ్ 2 అనౌన్స్ చేశారు కదా నిన్ననే క్యాబినెట్ మీటింగ్ లో. చేసేది కానీ పని కావాలి కదా. ఇప్పుడు పని వర్క్ అనేది మనీ లేకుండా అనౌన్స్ చేస్తే ఏం లాభం చెప్పరి? మీరు వర్క్ చేయరు, ఇంప్లిమెంట్ చేయాలా. ఇంప్లిమెంట్ చేసినప్పుడు దానికి రియల్గా బీజేపీ వాళ్ళు దానికి సపోర్ట్ చేస్తే 100% బీజేపీకి మంచి పేరు వస్తుంది. ఈరోజు బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని, అరే మా లీడర్లు బై, వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ మాకు ఓట్లు వేసి మేము మాకు ఈ ఫండింగ్ చేసిండ్రు, మా తెలంగాణ హైదరాబాద్ అనేది ఇక్కడ జనరేట్ చేస్తుంది మనీ అంతా. రెవెన్యూ ఎక్కడ జనరేట్ చేయదండి. తెలంగాణ జిల్లాలలో ఏమంటారు కదా, రెక్కాడితే దొక్కాడుతుంది అంతే. వాళ్ళకి ఏదో కుటుంబం అంతే తప్ప అక్కడ ఏదో ఆ మనీ దాంతో ఇక్కడ రెవెన్యూ వచ్చి ఇక్కడ ఏమో అవుతుంది లేదు. హైదరాబాద్ సిటీ నుంచే రావాలి. సిటీ నుంచి రావాలంటే మరి ఎక్స్పాండ్ కావాలి. ఈరోజు ఐటీ ఉన్న కాడికి ఉంది, ఇంకా ఫర్దర్ ఎక్స్పాన్షన్ అవుతుంది కదా, కొత్త రెవెన్యూ వచ్చేది. కొత్త రెవెన్యూ రావాలంటే ఓన్లీ ఈరోజు న్యూ సిటీ ఏదైతే అంటే 4th సిటీనో న్యూ సిటీనో ముఖ్యమంత్రి గారు అంటున్నారు కదా, ముఖ్యమంత్రి గారు మంచిదే తీసుకున్నాడు. నువ్వు తీసుకున్న ఒక ఏదైతే కార్యక్రమం ఉందో ది బెస్ట్ కార్యక్రమం. ఎందుకంటే ఆడ 15,000 ఎకరాల ల్యాండ్ ఉన్నది, అది హైదరాబాద్కు దగ్గర ఉన్నది. ఐటీకైనా ఇంకా వేరే దానికైనా ఎలక్ట్రానిక్స్కైనా ఈజీ అవైలబుల్ ప్రాక్సిమిటీ దగ్గర ఉన్నది. కానీ మరి దానికి ట్రాన్స్పోర్టేషన్ అంటే రోడ్డు కనెక్షన్ లేదు. సో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఈ 3 yearsలో మీరు రోడ్ కనెక్షన్ అండ్ మెట్రో హైదరాబాద్, ఇప్పుడు పటాన్ చెరువు ఏరియా అయినా మేడ్చల్ ఏరియా అయినా ఇక్కడైనా ఇస్తే హైదరాబాద్ ఇట్ విల్ గివ్ డబుల్ రెవెన్యూ. ఈరోజు మన 2 లక్షల కోట్ల మన రెవెన్యూ ఉంటే ఇట్ విల్ గో 4 lakh crores విదిన్ నో టైం. అప్పుడు రేవంత్ రెడ్డి గారు అత్తకు పెన్షన్ ఇస్తే కోడలు కూడా ఇస్తాడు కదా, అది జరుగుతుంది. అంతవరకు మేము ఏదో అనౌన్స్ చేస్తాము అంటే మీరు టైం అంతా గడిచిపోతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, టీఆర్ఎస్ మీద ఉన్న నెగటివ్ మీకెట్లో చేసిందో మీ మీద నెగటివ్ మళ్ళీ టీఆర్ఎస్ ఇంకో పార్టీ బీజేపీనో, ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ ఉంది, వాళ్ళకి బెనిఫిట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సార్ బీజేపీ అయితే గట్టిగా ట్రై చేస్తుంది సార్, ఈ 2 పార్టీలు వేస్ట్, మేము వస్తేనే మేము అన్ని చేస్తాము అని. మీరే చేస్తారంటే మాటలు కాదు కదా. అసలు ఎప్పుడు ఉంటుంది ఛాన్స్? ఇప్పుడే ఉంటుంది. ఏది మీరు ఫండింగ్ తీసుకురావాలి, గవర్నమెంట్ తోటి అనౌన్స్ చెప్పాలి, బై వీ విల్ ఫండ్ మెట్రోకి మేము చేస్తాం. మీరు ఫండ్ చేస్తారా, మీరు వేరే కంట్రీ నుంచో లేకుంటే బ్యాంక్స్కి వెళ్ళి మీరు చేపిస్తారా, మీరు చెప్పారు. బ్యాంక్ వెళ్ళి చేపించినా స్టేట్ గవర్నమెంట్ కట్టుకుంటుంది. మీరు ఫండింగ్ అది ఇంప్లిమెంట్ కావాలా. అప్పుడు అయినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున ఐటీ ఇండస్ట్రీస్ వచ్చేది అనుకుంటుంది. ఐటీ ఇండస్ట్రీస్ తోటే మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రెవెన్యూ కూడా వస్తుంది. ఈరోజు పెద్ద పరిశ్రమలు రావండి, ఉన్న ఐటీ ప్లస్ మన దగ్గర ఏముంది, ఇది మన ఇప్పుడు టాటాది అది ఉంది కదా, ఏరోస్పేస్ ఉంది. సో అక్కడ ఆల్రెడీ ఒక పేరు వచ్చేసింది హైదరాబాద్. సో ఆ ఏరియా అనేది ఇప్పుడు కనెక్టివిటీ హైదరాబాద్ ఉంటే డెఫినెట్ అక్కడ డెవలప్ అవుతుంది, రెవెన్యూ వస్తుంది. సో బీజేపీలో ఇంకో గట్టి వాయిస్ అనుకోండి, లేదంటే పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా వాయిస్ రాజాసింగ్ గారు. ఆయన హ్యాట్రిక్ గెలిచిండ్రు సార్, అయినా సరే ఎందుకో మరి పార్టీ మీద అసంతృప్తిగానే ఉన్నారు, క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మా పార్టీ ప్యాకేజీల పార్టీ, వీళ్ళు ప్యాకేజీలు తీసుకుంటారు అని డైరెక్ట్గానే కామెంట్ చేస్తున్నారు సార్. ఒకవైపు ఏమో బీఆర్ఎస్లో కవిత గారిలోల్లా, ఇక్కడేమో రాజాసింగ్ గారిలోల్లా బీజేపీలో. ఇంకా అట్లా పార్టీని ధిక్కరిస్తూ పార్టీ లైన్ క్రాస్ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సార్? సో ఇప్పుడు మీరు అన్నట్లు
కవిత గారైనా రాజాసింగ్ గారైనా ఏ పార్టీలో ఉన్నోళ్ళు పార్టీ లోపలనే వాళ్ళు మాట్లాడుకోవాలి. ఎంత పెద్ద లీడర్ కావచ్చు. సో రాజాసింగ్ ఈరోజు ప్రభుత్వం వచ్చింది బీజేపీ, ఆయన మినిస్టర్ రాకుంటే ఆయన బాధపడాలి. ఆయనకి ఏం రావాలి? ఆయన సిటీ బేస్డ్, అదే హిందీ స్పీకింగ్ మనిషి. ఆయన ప్రెసిడెంట్ ఇవ్వాలన్నా కూడా పబ్లిక్ పోలేడు. ప్రాబ్లం అది. రెండోది చూడండి, రాజాసింగ్ అనేటి ఆయన ఓన్లీ వన్ కాన్స్టిట్యున్సీ స్ట్రాంగ్ ఉన్నాడు, బయట లేడు. సో బీజేపీ ఆయనకు నేను అనుకుంటా వేరే ప్రెసిడెంట్ ఏమో ఎక్స్పెక్ట్ చేస్తుంటే తెలియదు. అట్లే కవిత గారు కూడా ఉన్నదానికంటే వదిలిపెట్టేసి ఇంకేదో కావాలనుకుంటుంది. ఇదంతా తప్పు. వాళ్ళకి ఏది ఉందో వాళ్ళు పార్టీ వల్ల వాళ్ళకి ఆ పేరు వచ్చింది అనేది వాళ్ళు గ్రహించన్నాడు, వాళ్ళకు వాళ్ళ అధపాతాలకు పోతారు. వాళ్ళకి అది నష్టం. దే ఆర్ మైనస్. వాళ్ళు పార్టీ చేస్తుండ్రు, వాళ్ళకై వాళ్ళు కూడా చేసుకుంటుండ్రు. కాబట్టి ఏ పార్టీలో చేసినా కూడా ఆ విధంగా పార్టీ యొక్క లైన్లో ఉండాలి. ఆ లైన్లో ఉండి ఒకవేళ మీకు వేరే తీరుగా ఉన్నది, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారో మీరు హైకమాండ్ దగ్గర పోయి, లేకుంటే ప్రెసిడెంట్ దగ్గర పోయి మీరు మాట్లాడి, పోయి నా ఉద్దేశం ఇది ఏంటి, నాకు ఇది ఉన్నది అని మీరు మాట్లాడాలి. అట్లా బాగుంటుంది. ఎస్ సార్. మై లాస్ట్ క్వశ్చన్ సార్, ఎప్పుడు ఉంటుంది మంత్రివర్గ విస్తరణ? అసలు ఉంటుందా ఉండదా? ఇప్పుడు మీరు ఇప్పుడు అన్నారు కదా కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మినిస్టర్ కావాలంటున్నారు. కాబట్టి అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరని అంటే వాళ్ళు సీనియర్లే కావచ్చు, కానీ ఇవ్వాలంటే వెనక ముందు. ఒకే జిల్లా నుంచి ముగ్గురు ఇవ్వాలంటే సీనియర్లు ఉండొచ్చు, కానీ ఇవ్వాలంటే బాగుండదు. కాబట్టి అది చూసుకొని పార్టీ ఏదైతే మినిస్టర్ ఎక్స్పాన్షన్ చేస్తే ప్రజలు కూడా బాగుంటుంది, పార్టీ కూడా బాగుంటుంది. అది ఏ విధంగా చేస్తారనేది నేను అనుకుంటా. డెఫినెట్ ఇదేదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, జూలైలో అంటున్నారు. దాని తర్వాతనే ఎక్స్పాన్షన్ ఉంటుంది నేను అనుకుంటున్నాను. తర్వాత నాట్ బిఫోర్. డెఫినెట్ దాని తర్వాతనే. ఎందుకంటే బిఫోర్ అయితే న్యాచురల్గా కోఆర్డినేషన్ తక్కువ అవుతుంది అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఎట్టి పరిస్థితులలో జూలైలోనే ఎలక్షన్స్ అంటుండ్రు. ఆ విధంగా అయినప్పుడే పార్టీకి ఏదైనా అందరు కలిసి పనిచేస్తారు. లేదు బిఫోర్ గిట్ట ఎక్స్పాన్షన్ చేస్తే మీకు చాలా పార్టీకి కష్టం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు